ప్లాన్ మార్చిన బాబు ఈసారి టీడీపీ మహానాడు హైబ్రిడ్ మోడల్. నమస్కారం. తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పండుగ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మహానాడు. తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు 2026 మే 27 నుంచి 29 వరకు నెల్లూరు వేదికగా ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని తొలుత భావించారు. ప్రస్తుత పశ్చిమ ఆసియా సంక్షోభ పరిస్థితుల కారణంగా పార్టీ అధినాయకత్వం పునరాలోచనలో పడింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన పొదుపు చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ మహానాడు వేడుకలపై టీడీపీ అధిష్టానం ఈసారి ఒక ఊహించని కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు వేదికగా 3 రోజుల పాటు భారీ బహిరంగ సభతో అంగరంగ వైభవంగా నిర్వహించాలని ముందుగా ప్లాన్ చేశారు. కానీ ఆ ముందస్తు ప్రణాళికను క్యాన్సిల్ చేస్తూ ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. 3 రోజుల వేడుకను కాస్త 2 రోజులకు కుదించింది. మే 27, 28 తేదీల్లో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా ఈ డిజిటల్ మహానాడు జరగనుంది. టీడీపీ పాలిట్ బ్యూరో మీటింగ్ విజువల్స్ స్క్రీన్ ను 2గా విభజించి ఒకవైపు ఆఫీసులో నాయకులు, మరోవైపు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్న కార్యకర్తల గ్రాఫిక్స్ చూపించాలి. ఈ హైబ్రిడ్ మహానాడు ఇలా జరుగుతుంది. మంగళగిరి పార్టీ ఆఫీసులో కేవలం పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర రాష్ట్ర కమిటీ ప్రతినిధులు, అధికార ప్రతినిధులు మాత్రమే ఫేస్ టు ఫేస్ సమావేశం అవుతారు. భారీ ఆడంబరాలకు, హడావుడికి దూరంగా పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై వీరు సీరియస్ గా చర్చిస్తారు. మరి మిగతా నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఇక్కడే టీడీపీ తన మార్క్ టెక్నాలజీని వాడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1848 క్లస్టర్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు తమ తమ ప్రాంతాల నుంచే ఆన్లైన్ విధానంలో ఈ మహానాడుకు హాజరయ్యేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు కూడా తమ నియోజకవర్గాల నుంచే వర్చువల్ గా లాగిన్ అవుతారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో టీడీపీ ఎప్పుడు ముందుంటది అని అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ హైబ్రిడ్ విధానం ద్వారా ఒకే సమయంలో పార్టీ శ్రేణులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడమే కాకుండా సమయాన్ని, భారీగా వనరులను ఆదా చేయొచ్చని అధిష్టానం భావిస్తుంది. అయితే వేదిక మారినా, నిర్వహణ పద్ధతి మారినా మహానాడు సంప్రదాయాలు మాత్రం ఎక్కడా మిస్ కావు. ప్రతి ఏడాదిలాగే పార్టీ రాజకీయ, ఆర్థిక, సామాజిక తీర్మానాలను హైబ్రిడ్ మోడల్లోనే ప్రవేశపెట్టి చర్చిస్తారు. వర్చువల్ గా పాల్గొనే సభ్యుల నుంచి అభిప్రాయాలను, సూచనలను స్వీకరించడానికి అధునాతన సాంకేతికతను వాడుతున్నారు. మొత్తానికి టీడీపీ తీసుకోబోతున్న ఈ టెక్ మహానాడు నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.